దివాళీ విన్నర్ నా ర్యాంకింగ్ ఏందంటే 'డూడ్', 'కే ర్యాంప్' తెలుసు కదా! ఇప్పుడు ఈ లిస్ట్‌లో అన్ని ఫిల్మ్స్ బానే ఐ లైక్డ్ ఆల్ ద ఫిల్మ్స్. కానీ ఈచ్ ఫిల్మ్ ఒక ఆడియన్స్‌కి స్పెసిఫిక్‌గా టార్గెట్ చేస్తది. సో, మీరు ఆ ఆడియన్స్ అయితే మాక్సిమం మీకు ఆ ఫిల్మ్ నచ్చుతది. సో, లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూస్. 'డూడ్' నాకైతే నచ్చిన సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. లైక్ ఐ వాస్ వెరీ ఎంగేజ్డ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ ఈ సెకండ్ హాఫ్ వల్ల కొన్ని ల్యాగ్ సీన్స్ వల్ల ఐ కుడెంట్ ఫుల్లీ సే అమేజింగ్, ఫుల్ విన్నర్ చెప్పలేను. బట్ ఆ సెకండ్ హాఫ్ వల్ల జస్ట్ ఓకే. ఇంకా కొంచెం బాగా తీస్తే క్లియర్ విన్నర్ అంటే 'డూడ్'. 'కే ర్యాంప్' నాకైతే సినిమా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ ఎ లాట్. జనరల్ రివ్యూ దగ్గర రావాలంటే ఫస్ట్ హాఫ్ అయితే వెరీ స్లో. ఇప్పుడు 'డూడ్' ఇంకా ఈ ఫిల్మ్ స్విచ్ చేస్తే 'కే ర్యాంప్'లో ఫస్ట్ హాఫ్ స్లో, కానీ సెకండ్ హాఫ్ అయితే వెరీ గుడ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీరు చూస్తే ఎండింగ్‌లో అర్థమవుతది. సరే, ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ హింట్స్ పెట్టారు స్టోరీ ఎక్కడికి వెళ్తుందని. బట్ ఇట్స్ వాస్ జస్ట్ స్లో. సో, అందుకే ఇది ఐ లైక్డ్ ఇట్. బట్ ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లఫ్ తీస్తే ఇంకా బాగా ఉండొచ్చు. స్పెసిఫిక్ పాజిటివ్ దగ్గర వస్తే ముందు కిరణ్ అబ్బవరం గారు, ఐ లైక్డ్ హిస్ యాక్టింగ్, హిస్ క్యారెక్టర్. నాకు డైరెక్టర్ గారు ఒక ఫుల్ ఆర్క్ చూపించారు ఆ క్యారెక్టర్‌కి. ఒక చీప్ చిల్లర మెంటాలిటీతో స్టార్ట్ చేసి ఒక కొంచెం రెస్పాన్సిబిలిటీ తెచ్చి ఐ లైక్డ్ హిస్ ఆర్క్, ఐ లైక్డ్ హిస్ క్యారెక్టర్, ఐ లైక్డ్ హిస్ యాక్టింగ్. ఐ కెన్ సే బెటర్ దెన్ 'కా' ఇన్ మై ఒపీనియన్. నెక్స్ట్ పాజిటివ్ స్టోరీ. ఫ్రాంక్‌గా చెప్పాలంటే స్టోరీ ఈజ్ యాక్చువల్‌గా సిలీ లేకుంటే బేసిక్ అని చెప్పొచ్చు. బట్ డైరెక్టర్ గారు హీ షోడ్ ఇట్ ఇన్ అ వెరీ ఎంటర్‌టైనింగ్ వే. అండ్ అందువల్ల ఐ లైక్డ్ ఇట్. ఇంకా మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతుంది. అంత ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్, బట్ ఇట్స్ గుడ్. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ కామెడీ. ఇది కూడా నాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ కామెడీ కూడా 'డూడ్' లాగే ఉంటుంది. సిచ్యువేషనల్ కామెడీ. ఒక్కొక్క సిచ్యువేషన్ వల్ల కామెడీ వస్తది. అండ్ సో ఈ సినిమాలో కూడా అలాగే ఫాలో అయ్యారు. అండ్ ఇట్ వర్క్. నాకైతే నచ్చింది. ఇది కూడా మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుతది. అండ్ సో అది కొంచెం ప్రాబ్లమ్. ఇంకా వెన్నెల కిషోర్ గారు, ఇంకా నరేష్ గారి పోర్షన్స్ అయితే నాకైతే నచ్చింది. అక్కడక్కడ కొన్ని వల్గర్ జోక్స్ ఉంటాయి. బట్ నా థియేటర్‌లో అయితే బూతులన్నీ డాష్ చేశారు. సో, ఐ డోంట్ నో. ఇంకా ఫైనల్ పాజిటివ్ లెసన్. ఇప్పుడు లెసన్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఆ ఎండ్‌లో టీచర్ యాస్పెక్ట్ దూచారు కదా! ఈ ఫిల్మ్‌లో అయితే లెసన్ ఉన్నాయి. ఐ థింక్ 2 బిగ్ లెసన్స్. అండ్ ఇది చాలా స్మూత్‌గా ఇంటిగ్రేట్ చేశారు. అది నాకు నచ్చింది. ఫాదర్ యాస్పెక్ట్ అంటే నాకు కొంచెం పర్సనల్‌గా నచ్చుతది. ఇంకా ఎండింగ్‌లో డోంట్ టేక్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్ అని ఒక లెసన్ ఉంటది. ఐ లైక్డ్ ఇట్. స్మూత్‌గా ర్యాండమ్‌గా ఏం చేయలేదు. అది బిల్డ్ చేసి వచ్చింది. అండ్ ఐ లైక్డ్ ఇట్. సో, ఇంక నెగెటివ్స్ దగ్గర వస్తే చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్ అయితే వెరీ స్లో. అసలు మళ్ళీ చెప్తున్నా కదా! యూ విల్ సీ ఓకే, హింట్స్ పెడుతున్నారు ఫస్ట్ హాఫ్‌లో. బట్ అది అంత స్లో. ఇట్స్ టఫ్. బేసిక్ ఫస్ట్ హాఫ్. ఒక అబ్బాయి ఉంటారు, ఒక అమ్మాయిని లవ్ చేయాలి. అదే మెయిన్‌గా ఫస్ట్ హాఫ్. బట్ ఇట్స్ వెరీ స్లో. అండ్ అదే నాకు నచ్చలేదు. ఫైనల్‌గా తెలుసు కదా! ఇది లాస్ట్ అంటే నాకు ఫిల్మ్ బాలేదని కాదు. ఇట్స్ జస్ట్ నా ఎంజాయ్‌మెంట్ లెవెల్ ఈ ర్యాంకింగ్. బట్ తెలుసు కదా ఇట్స్ గుడ్ ఫిల్మ్. నాకైతే కంపేర్ టు 'జాక్' వే బెటర్. అండ్ ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఫిల్మ్ ఒక ఆడియన్స్‌కి స్పెసిఫిక్ టార్గెట్ చేస్తారు. అండ్ మీరు ఆడియన్స్ అయితే మీకు నచ్చుతుంది సినిమా. పాజిటివ్, నెగెటివ్స్ చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ ఈదర్ ఫుల్లీ పాజిటివ్ లేకుంటే ఫుల్లీ నెగెటివ్. అండ్ సో నాకు కొంచెం స్టాండ్ అవుట్ మూమెంట్స్ ఏంటంటే ముందు సిద్ధు గారు, ఆయన యాక్టింగ్ అయితే ఐ రియల్లీ లైక్డ్ ఇట్ కంపేర్ టు 'జాక్'. లైక్ ఇట్స్ 'జాక్' అండ్ డిజిటల్‌లో ఒక ఫన్ క్యారెక్టర్ లాగా. ఈ ఫిల్మ్ అయితే డార్క్, క్రేజీ, సైకాటిక్. అది నాకు నచ్చింది. ఐ లైక్డ్ ఇట్. అండ్ ఐయామ్ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఫిల్మ్ అంటే 'బ్యారాస్' అనుకుంటా. సో, ఈ 'అర్జున్ రెడ్డి షేడ్స్' లెట్స్ సీ. అండ్ ఆయన లుక్ కూడా నాకు నచ్చింది ఈ ఫిల్మ్‌లో. ఇంకా నాకు స్టోరీ కూడా ఐ థాట్ ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ మేనేజబుల్. ఇట్ వాస్ నైస్. నాకు ఐ డోంట్ హావ్ ఎనీ మెయిన్ కంప్లెయింట్స్ ఏం లేవు. స్టోరీ కొంచెం బేసికే. ఎక్స్ వస్తది, ఎందుకొచ్చింది, ఆమె గోల్స్ ఏంది, అదే మెయిన్ ప్లాట్. బట్ ఇట్స్ అ వెరీ డైలాగ్ హెవీ సినిమా. మీరు కూర్చొని వింటే ఐ థింక్ యుల్ లైక్ ఇట్. లేదంటే యాక్షన్ అది కావాలంటే 'కే ర్యాంప్'కి వెళ్ళండి. ఇంకా స్టోరీలో కొన్ని కన్వీనియన్స్ ఉంటాయి. సినిమాటిక్ లిబర్టీ అదంతా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ ఇన్ మై ఒపీనియన్. సో, ఓవరాల్ స్టోరీ ఈస్ గుడ్. సో, అది గైస్ మన ర్యాంకింగ్. నాకైతే అన్ని ఫిల్మ్స్ నచ్చాయి. ఇట్స్ జస్ట్ నా ఎంజాయ్మెంట్ ఫ్యాక్టర్ ఆ డే ఎలా ఆలోచించానో ఐ లైక్ ఇట్ లైక్ దిస్. అండ్ సో మీకు యాక్షన్, ఫన్ కావాలంటే 'కే ర్యాంప్'కి వెళ్ళండి. లేకు మీకు డ్రామా, ఎమోషన్ కావాలంటే తెలుసు కథకి వెళ్ళండి. ఆ 2 కలిపి కావాలంటే 'డూడ్'కి వెళ్ళండి. అలా చెప్తా. సో, డూ దట్ యాస్ యూ విష్ అని. బట్ దట్స్ ఇట్ గైస్. చెప్తున్నా కదా, ఐ ఎంజాయ్ దిస్ దివాళీ. అన్ని ఫిల్మ్స్ నాకు నచ్చాయి. అండ్ సో ఇంకా నెక్స్ట్ వీడియో 'మాస్ జాతర' రివ్యూ. అదే నెక్స్ట్ సినిమా అనుకుంటా. అండ్ దానికి ముందు 'ఓజీ' నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. సో, ఐయామ్ ఎక్సైటెడ్. ఫుల్ డిస్కషన్ వీడియో చేస్తా. ఐ ప్రామిస్. స్పాయిలర్ టాక్, స్పాయిలర్ ఫ్రీ ఏమో
ఐ హ్యావ్ సమ్ థాట్స్ ఆన్ ద ఫిల్మ్. సో అది చేయాలని ఉంది. సో that's it guys. Please like, share, subscribe. మీ లిస్ట్ షేర్ చేయండి కింద. And we'll see. Thank you guys. See you soon. Bye.